సామెతల గ్రంథము 15 అధ్యాయం 15 వచనం. బాధపడు వాని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి వాక్య ధ్యానాన్ని దేవుడు రోజు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. మనం బాధపడుతూ ఉన్న కొద్ది శ్రమలు ఎక్కువ అవుతూ ఉంటాయంట. అవునండి, బాధ కాకుండా సంతోషంగా ఉందాం. సంతోష హృదయానికి నిత్యము విందు కలుగుతుంది. అవునండి, విందు ఉన్న రోజు ఏ విధంగా అయితే హృదయం ఇంకా ఉప్పొంగే విధంగా ఉంటుందో, విందు ఉన్నప్పుడు మనం అందరంతో కలిసి విందు చేసేటప్పుడు ఎంతో తెలియని ఒక అనుభూతిని పొందుకుంటూ ఉంటాము. అది తినే విషయంలో కావచ్చు, మాట్లాడే విషయంలో కావచ్చు, అందరు కలుసుకునే విషయంలో కావచ్చు. అయితే విందు జరిగే ఇల్లు ఏ విధంగా ఉంటుందో, సంతోషంగా ఉంటే అదే విధంగా ఉంటుంది. కానీ బాధపడుతూ ఉన్నాం అనుకోండి, బాధ ఎప్పుడు వస్తుందంటే సమస్యలు ఉన్నప్పుడే. సమస్యలు ఉన్నాయని, అనారోగ్యం ఉందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, కష్టాలు ఉన్నాయని, కన్నీళ్ళు ఉన్నాయని చెప్పేసి మనం బాధపడుతూ ఉంటే, బాధపడువాని దినములన్నీ అన్ని దినాలంట ఎలా ఉంటాయట? శ్రమకరంగా ఉంటాయట, శ్రమలే ఉంటాయంట. కానీ సంతోష హృదయానికి ఏమైందంటే ఎప్పుడు నిత్యము ఆ దినములన్నీ శ్రమలు పోయి ఆ బాధ పోనట్లుగా నీవు సంతోషంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నిత్యము విందు కలుగుతుంది. నిత్యం ఒక్కరోజు విందు కాదు, మనం అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం. ఏమైనా ఫంక్షన్స్కో, పెళ్ళిళ్ళకో, ఎటైనా వెళ్ళినప్పుడు, టూర్కి వెళ్ళినప్పుడు మనం విందు చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏముందంటే ప్రత్యేకంగా విందు నిత్యము, ఎవ్రీడే రాజుల కుటుంబంలో ఎవ్రీడే విందు ఉంటుంది, విందు భోజనం ఉంటుంది. ఆ విధంగా నా దేవుడు నీ ఇంటిని చేయబోతా ఉన్నాడు. నమ్ము, ఖచ్చితంగా ఈరోజు దేవుడి వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. నీ కుటుంబాన్ని ఆ విధంగా సంతోషంతో నింపబోతూ ఉన్నాడు. నువ్వు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. బైబిల్లో ఉంటుంది ఏమంటే, మీరు నానా విధముల శోధనలో పడినప్పుడు మహానందమును ఎంచుకోనంటే సెలక్షన్ చేసుకోనండి అని. మనం ఎలా సెలక్షన్ చేయగలుగుతామండి? నేను షాప్కి వెళ్ళినప్పుడు 4 వస్తువులు ముందుంటే అందులో 4 10 ఒక్కదాన్ని సెలెక్షన్ చేసుకున్నాను, అన్ని సెలెక్షన్ చేసుకున్నాను కదా. అట్లనే నీకు ఎన్ని శ్రమలున్నా కూడా కానీ దేవుడు చెప్తున్నా ఏంటంటే, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించండి. ఆనందం రాదండి, కానీ దేవుని బట్టి మనం సంతోషించాలి. సమస్యను బట్టి బాధపడకూడదు, కానీ దేవుని బట్టి సంతోషించాలి. దేవుని చూసినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆటోమేటిక్గా ధైర్యం వస్తుంది, దాంతో సంతోషం వస్తుంది. ఆ సంతోషం గల హృదయానికి అంటే ఏమంటే నిత్యము విందు కలుగుతుంది. నీ చుట్టూ అనేకులను దేవుడు ఏర్పాటు చేస్తాడు. విందు జరుగుతున్న ఇల్లు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని చేయబోతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి శ్రమలను, ఇబ్బందులను, బాధలను బట్టి కన్నీరు గారుస్తూ దుఃఖపడమాక, కానీ దేవుని చూడు, సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. తద్వారా దైవిక దీవెన ఆశీర్వాదాలు విందు పొందుకుంటావు. దేవునికి మహిమ.